ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఈరోజు శ్రీ టింబర్స్ అని చెప్పేసి రామచంద్రపురం వచ్చాం. ఫ్రెండ్స్, రామచంద్రపురంలో ఈ 2 చెట్లు సెలెక్ట్ చేసుకున్నాము. చాలా అద్భుతంగా ఉన్నాయి. 30 to 30 ఈ పొడవు ఉన్న చెట్లు అనమాట. ఈ చెట్లు ఏంటంటే ఎల్ఐజి చిత్రపురి కాలనీలో మా రామాలయం నిర్మించాం. ఫ్రెండ్స్, మేము మా డ్రైవర్ సోదరులందరం కలిసి ఈ ధ్వజస్తంభం మేము కొనడానికి వచ్చామన్నమాట. ఈ ధ్వజస్తంభం కొనే ప్రాసెస్లో ఈ 2 చెట్లు మేము సెలెక్ట్ చేసాం. దీంట్లో ఒకటి అద్భుతంగా ధ్వజస్తంభం తయారు చేసి ఇచ్చేలాగా మాట్లాడుకున్నాం అనమాట. 1.5 lakh పెట్టి. ఇది మా డ్రైవర్ సోదరులందరం కలిసి మేము ఆ దేవాలయానికి ధ్వజస్తంభాన్ని మేము ప్రజెంట్ చేస్తున్నాము. వైట్ అండ్ వైట్ వేసుకున్న పెద్ద ఆయనే మా ఎల్ఐజి ప్రెసిడెంట్ అనమాట. వెనకాల వీళ్ళంతా మా డ్రైవర్ సోదరులు. మేము ఒక 5 మంది దాకా వచ్చాము. ఇంకా చాలామంది రావాలి, కానీ ఈరోజు మేము మాత్రం 5 మంది వచ్చాం. ఫ్రెండ్స్, ఇది ఓకే సెలెక్ట్ చేసుకున్నాము. మాకు ఇది 21 తారీఖుకి ఇచ్చేలాగా మాట్లాడుకున్నాం అనమాట. మా ఎల్ఐజి చిత్రపురి కాలనీ గేట్ ముందు రామాలయం నిర్మించాము. ఆ రామాలయానికి మెయిన్ ఈ వైట్ అండ్ వైట్ వేసుకున్న రాజుగారే మెయిన్. ఆయన పట్టుబట్టి మరీ దేవాలయం నిర్మించేలా కృషి చేశారు. ఆయనకు మా వంతుగా మేము చేతనైన సహాయం చేశాము. చాలామంది దాతలు ఫండింగ్ ఇచ్చారు. రామాలయం అయితే చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది. ధ్వజస్తంభాన్ని లేట్ ఉందన్నమాట. నెక్స్ట్ ఈ మంత్లోనే మాది మొత్తం ఇనాగ్రేషన్ ఉందన్నమాట టెంపుల్ది. చాలా అద్భుతంగా మాకు మంచి 2 చెట్లు అయితే దొరికినాయి ఫ్రెండ్స్. అందుకే ఈ 2 చెట్లలో ఒకటి మాత్రం సాలిడ్గా ఉంది, అది సెలెక్ట్ చేసాం. 2 సెలెక్ట్ చేసాం. దాంట్లో ఏది బెస్ట్ ఉంటే అది మాకు చేసి ఇవ్వమని చెప్పామన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, జై శ్రీరామ్.